20 ఏళ్లు ప్రతిపక్షంలోనైనా ఉంటాం, కానీ బాబ్రీ మసీదు కడతామనే వారితో కలవం. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ మాట చెప్పడానికి కారణం బీజేపీపై టీఎంసీ చేసిన సంచలన ఆరోపణలే. బెంగాల్లో ముస్లిం ఓట్లు చీల్చేందుకు హుమాయూన్ కబీర్కు 1000 కోట్లు ఆఫర్ చేశారంటూ స్టింగ్ ఆపరేషన్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోనే బెంగాల్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయబోతుందని చర్చ జరుగుతోంది. ఇంతకు టీఎంసీ తెరపైకి తెచ్చిన వీడియోలో అసలు ఏముంది? 20 ఏళ్లు ప్రతిపక్షంలోనైనా ఉంటాం, కానీ బాబ్రీ బాచ్తో కలిసేది లేదని షా ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది? వాచ్ దిస్ స్టోరీ. ఊహించని మలుపులు తిరుగుతున్న బెంగాల్ రాజకీయం. స్టింగ్ వీడియో కేరఫ్గా బీజేపీ టీఎంసీల మాటల యుద్ధం. ఒక వీడియో ఫలితాలను నిజంగా తారుమారు చేస్తుందా? शुभेंदु अधिकारी मुझे बताया जो आपको दिल्ली लेके जाऊंगी, दिल्ली को जो बंगाल का जो इलेक्शन के जो मोहन यादव जी मुझे बताया जो पीएमओ के साथ वो डायरेक्ट रिलेशन में है और वो हिमंत बिश्व शर्मा जी असम का चीफ मिनिस्टर भी उनको साथ है। वो पीएमओ जी मेरे को साथ रिलेशन रखने के लिए डायरेक्ट करा, तो वो भी बोला मैं दिल्ली में मध्य प्रदेश भवन में वो बुला लेंगी। బెంగాల్ పొలిటికల్ వార్ జోన్ లో బీజేపీపై టీఎంసీ సంధించిన పవర్ఫుల్ మిస్సైల్ ఇది. ఈ వీడియోలో కనిపిస్తున్న లీడర్ ఎవరో కాదు, 2025 డిసెంబర్ వరకు టీఎంసీ ఎమ్మెల్యే, ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీద్ తరహాలో ఓ మసీద్ నిర్మిస్తానని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో టీఎంసీ సస్పెండ్ చేసిన హుమాయూన్ కబీర్. ఆ తర్వాత ఆమ్ జనతా ఉన్నయన్ పేరుతో పొలిటికల్ పార్టీ స్థాపించి బెంగాల్లో పోటీకి సిద్ధమయ్యాడు. ఈ ఎన్నికల్లో కబీర్ పార్టీ పోటీ ముస్లిం ఓట్లను చీల్చడం ఖాయమని, ఈ పరిణామం బీజేపీకి తిరుగులేని విజయం దక్కేలా చేస్తుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. సరిగా ఇలాంటి సమయంలోనే టీఎంసీ ఈ వీడియో విడుదల చేసింది. ఇక ఇందులో ఏముందన్న ప్రశ్నకే వస్తే, ముస్లిం ఓటు చీల్చడం ద్వారా మమతా బెనర్జీని ఓడించేందుకు బీజేపీ 1000 కోట్లు ఆఫర్ చేసింది. ఇప్పటికే 200 కోట్లు అడ్వాన్స్ గా అందాయి. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు శువేందు అధికారి అస్సాం సీఎం హిమంత్ తో టచ్ లో ఉన్నాను అని హుమాయూన్ కబీర్ అన్నట్లుగా ఉంది. అంతేకాదు, ఎన్నికల సమయంలో మైనారిటీ ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ఒక్కో నియోజకవర్గంలో 3 నుండి 4 కోట్లు ఖర్చు చేయాలని కబీర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ కుట్రలో బీజేపీ అగ్రనేతలు శువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మలతో పాటు పీఎంఓ అధికారుల ప్రమేయం కూడా ఉందని టీఎంసీ నేతలు కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీం ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వీడియో బయటకొచ్చిన కొద్ది గంటల్లోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. హుమాయూన్ కబీర్ పార్టీతో ఉన్న పొత్తును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తక్షణమే రద్దు చేసుకున్నారు. మైనారిటీల సమగ్రతను, మనోభావాలను శంకించే వ్యక్తులతో కలిసి పనిచేయలేమని ఎంఐఎం స్పష్టం చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ ప్రకటించింది. అంతకుముందు ఈ వ్యవహారంపై మమతా మాట్లాడుతూ తనను ఓడించడమే పీఎంఓ ఏకైక లక్ష్యమని అన్నారు. బీజేపీని విష సర్పంగా అభివర్ణించారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను హుమాయూన్ కబీర్ తీవ్రంగా ఖండించారు. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన నకిలీ వీడియో అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఎంసీ ఆడుతున్న డ్రామా అని ఆయన వాదించారు. 193টা প্রার্থী দিয়েছি, তার মধ্যে 14 জন প্রার্থী ছিল ওয়াইসি সাহেবের। ওনারা নিজে থেকে তৃণমূলের এই চক্রে পড়েছে। রাজ্যের যিনি ওনাদের দলের সভাপতি ইমরান সোলাঙ্কি মুর্শিদাবাদের রঘুনাথগঞ্জে যে রাজ্য সরকারের প্রতিমন্ত্রী আখরুজ্জামানের বিরুদ্ধে মনোনয়ন করেছে। నవంబర్ 2019 నుంచి తనకు ఏ బీజేపీ నేతతోనూ సంబంధాలు లేవని కబీర్ స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ నాయకులు కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీం ఓ బోటుకపు స్టింగ్ ఆపరేషన్ నడిపించారని ఆరోపించారు. వారు తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఏఐని వాడుకున్నారని చెప్పారు. ఈ ఆరోపణలతో తప్పుదోవ పట్టొద్దని ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో తనను అప్రతిష్ట పాలు చేయాలని టీఎంసీ పనిన కుట్ర అని, నకిలీ వీడియో ముస్లింల మనోభావాలను అవమానించిందని ఆరోపించారు. వివాదం తీవ్రమవుతున్న వేళ అమిత్ షా సీన్లోకొచ్చారు. 20 ఏళ్లు ప్రతిపక్షంలో అయినా ఉంటాం, కానీ బాబ్రీ మసీదు నిర్మిస్తామనే వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసేది లేదని తన స్టైల్లో స్పష్టం చేశారు. మమతాజీకి క్షమతాओं से अनजान हो, ममताजी ऐसे 2000 वीडियो बना सकती है। हुमायूं कबीर और भारतीय जनता पार्टी साउथ पोल नॉर्थ पोल है, कभी हमारा मेल नहीं खा सकता। हम बाबरी मस्जिद बंगाल में बनाने के वाले के साथ
बैठने से और 20 साल हम ऑपोजिशन में बैठना पसंद करेंगे। ఇది టీఎంసీ ఆరోపణలపై అమిత్ షా మాస్ రిప్లై. బాబ్రీ మసీద్ నిర్మించే వారితో కలిసి పనిచేయడం కన్నా మరో 20 ఏళ్లు మేము ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ వీడియోను ఖండించిన అమిత్ షా, హుమాయూన్ కబీర్ బీజేపీలో ఉత్తర దక్షిణ ధృవాల వంటివని, ఇవి ఎప్పటికీ కలవని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి 2000 వీడియోలను క్రియేట్ చేయగలదని ఆరోపించారు. దీనికి ముందు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ కబీర్ 1000 కోట్లు కాదు కదా, 100 కోట్లకు కూడా అర్హత లేని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రస్తుతానికి ముస్లిం ఓటర్లలో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హుమాయూన్ కబీర్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎంఐఎం కూడా ఇలాంటి బి టీం ఆరోపణలు గతంలో వచ్చినా ఇప్పుడు హుమాయూన్ కబీర్ వీడియో బయటపడడంతో ఓవైసీ పార్టీ త్వరగా స్పందించి పొత్తును వదులుకోవడం ఆ పార్టీకి కొంత సానుకూలతను తెచ్చిపెట్టింది. ఎన్నికలకు కేవలం 2 వారాల ముందు వెలుగు చూసిన ఈ వీడియో బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటు బ్యాంకు ఏ దిశగా మళ్లుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నిజానికి ఈ వీడియో ముందు వరకు వెస్ట్ బెంగాల్ రాజకీయమంతా కబీర్ చుట్టే తిరిగింది. కబీర్ ఓవైసీ పార్టీల పొత్తుతో ముస్లిం ఓట్లు భారీగా చీలిపోతాయనే చర్చ కూడా జరిగింది. సుమారు 10 నుంచి 15% ఓట్లు చీలిపోయే ఆస్కారం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ చీలిక నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకుకు గండి కొడుతుందని లెక్కలు కట్టారు. ఈ వీడియోకు ముందు వరకు ముర్షిదాబాద్, మాల్దా వంటి ముస్లిం మెజారిటీ జిల్లాల్లో హుమాయూన్ కబీర్ ప్రభావం అత్యధికంగా ఉండేది. పశ్చిమ బెంగాల్లోని అనేక స్థానాల్లో గెలుపు మార్జిన్ 5000 నుండి 10,000 లోపే ఉంటుంది. ఓవైపు ముస్లిం ఓట్లు చీలి మరోవైపు హిందూ ఓట్లు బీజేపీ వైపు కేంద్రీకృతమైతే టీఎంసీ 148 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం కష్టమవుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. వాస్తవానికి అదే నిజం కూడా. కబీర్ ఓవైసీ కూటమి 15,000 ఓట్లు సాధించినా అక్కడ టీఎంసీ ఓడిపోయి బీజేపీ గెలిచే అవకాశం ఉండేది. వివరంగా చెప్పాలంటే బీహార్ రాజకీయాల్లో జరిగిందే ఇక్కడ రిపీట్ అవడానికి అవకాశాలు ఉండేవి. బీహార్లో ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓట్లు చీల్చి ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది. ఆర్జేడీ ఓటమికి పరోక్షంగా కారణమైంది. బెంగాల్లో కబీర్ కారణంగా ముస్లిం ఓటు చీలితే టీఎంసీ విజయ అవకాశాలు తగ్గి బీజేపీ అధికార పీఠానికి చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉండేవి. ఈ లెక్కలు తెలుసు కాబట్టి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఈ రేంజ్ లో కబీర్ పై ఫోకస్ చేశారంటారు. కానీ ఈ వీడియో ఏ మేరకు ఫలితమిస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో కబీర్కు గట్టి పట్టుంది. కబీర్ అనుచరులు, మద్దతుదారులు ఈ వీడియోను టీఎంసీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా భావిస్తున్నారు. అయితే పొత్తులు విచ్ఛిన్నం కావడం, నైతికతపై ప్రశ్నలు తలెత్తడంతో కబీర్ కొంత బలహీనపడే అవకాశం ఉంది. ఓవరాల్ గా అధికార టీఎంసీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన ముస్లిం ఓటు చీలిపోకుండా ఒకే గొడుగు కిందకు రావడానికి ఈ వీడియో ఓ ఆయుధంగా అయితే మారింది. ఎన్నికలకి ఇంకా 2 వారాల సమయం ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా జరగచ్చు. ముఖ్యంగా 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధం కాని బాబ్రీ మసీద్ నిర్మించే వారితో కలవబోమన్న అమిత్ షా స్టేట్మెంట్ కీలకమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటన ద్వారా కబీర్తో గేమాడాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ క్లియర్ కట్ స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇదే సమయంలో కబీర్ పై ఆరోపణలు రాగానే పొత్తు తెంచుకున్న ఓవైసీ పార్టీ వైపు ముస్లిం ఓటర్లు మొగ్గు చూపే అవకాశమూ లేకపోలేదు. టీఎంసీకి ప్రత్యామ్నాయంగా ముస్లిం ఓటర్లు ఎంఐఎంను ఎంచుకున్న మమతా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం కష్టమవుతుంది. ఏది ఏమైనా త్వరలో జరగబోయే ఎన్నికల ఫలితాలే ముస్లిం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారో స్పష్టం చేస్తాయి.